హలో అండి. ఫ్రూట్స్‌లో ఆపద్బాంధుడు బనానా అయితే కూరలో ఆపద్బాంధుడు బంగాళదుంప అని చెప్పుకోవచ్చు. ఎందుకు అలా చెప్పానంటే లాస్ట్ వరకు చూడండి. కూరలేమీ లేనప్పుడు ఈ కర్రీ అయితే చేస్తాను. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్, పోపు దినుసులు వేసుకొని, కొంచెం ఆనియన్స్ వేసుకొని, స్పూన్ పచ్చి మసాలా వేసుకొని ఆయిల్ అయితే బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసుకొని ఉప్పు, కారం, ధనియాల పొడి పౌడర్ కూడా వేసుకోవాలి. ఇక్కడైతే ఒక టిప్ చెప్తాను. టమాటాస్ బాగా ముగ్గవు కదా, సో అలాంటప్పుడు టమాటాస్ హై ఫ్లేమ్లో వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి వేయించుకుంటే తర్వాత లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి. త్వరగా వేగిపోతుంది. అలా అయితే టమాటాస్ కూడా బాగా వేగిన తర్వాత ఆల్రెడీ కట్ చేసుకున్న బంగాళదుంప, మునక్కాయ ముక్కలు, మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్, బట్ ఈ కాంబో అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. బంగాళదుంప, మునక్కాయ వేగిన తర్వాత మినపొడియాలు ఉంటాయి కదా, సో నేను ఆల్రెడీ మినపొడియాలతోని ఒక కర్రీ అయితే చూపించాను. ఇవి ఆ వడియాలు కాదండి. ఇందులో ముల్లంగి, గుమ్మడికాయ, అల్లం వెల్లుల్లి వేసి అయితే చేస్తారు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ వడియాల కన్నా ఈ వడియాలు త్వరగా వేగుతాయి, అందుకే లాస్ట్లో అయితే వేసుకున్నాను. వడియాలు వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఒక 10 to 15 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ముల్లంగి వడియాలు సరిసేవ పులుసుల్లో కానీ ఇలాంటి కర్రీస్ చాలా బాగుంటాయి. ఆ వడియాల కన్నా ఈ వడియాలు చాలా త్వరగా అయిపోతాయి. చూసారు కదా, చాలా ఈజీగా కూడా కుక్ అయిపోయాయి. అయితే నమ్మరు ఆల్మోస్ట్ 1 year అయింది ఈ వడియాలు పెట్టి. ముందు గరం మసాలా వేసుకోవడమే. ఈ అన్నంలో ఈ కర్రీ చాలా బాగుంటుంది.